ఓం నమ శివాయ. పోలి పాడ్యమి కథ. కార్తీక మాసం 30 రోజులు పూజ చేయలేని వారు ఈ ఒక్కరోజు అంటే పాడ్యమి రోజు చేస్తే 30 రోజులు చేసిన ఫలితం వస్తుంది. నిర్మల చిత్తంతో ఆఖరి దీపంని ఆరాధించండి. పోలి కథ కూడా మాయకు సంబంధించినది. కృష్ణానది తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పోతుడు అనే ఒక చాకలి గురించి చెప్తారు. ఆయనకి మాలి అనే ఒక భార్య, 9 కుమారులు ఉన్నారు. పోతుడు మంచివాడు. ఊరి వాళ్ళ బట్టలందరి మురికి పోగొట్టేవాడు. కానీ ఇంట్లో పేరుకున్న మురికిని పోగొట్టలేకపోయాడు. తన భార్య మాలి మహా గయ్యాలి. ఆమె 9 కుమారులకి వివాహం చేస్తుంది. మొదటి 3 కోడళ్ళు అత్తగారిలాగే గయ్యాలి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేవాళ్ళు. అయితే 4వ కోడలు పోలి మాత్రం మహా బుద్ధిమంతురాలు. భగవంతుని మీద చిత్తం కలిగి ఉండేది. భర్తతో ప్రేమగా ఆపేక్షగా వివాహితకి భర్తే దైవం అనే భావనలో ఉండేది. అయితే ఈ అత్తగారు 3 కోడళ్ళు ఏకమయ్యి పోలిని నానా హింసలు పెట్టేవాళ్ళు. పోలి భర్తకి చాడీలు చెప్పి భర్త దగ్గర కొట్టించేవారు. అయినా పోలి భర్తతో బాగానే ఉండేది. కొంతకాలంకి కార్తీక మాసం వచ్చింది. ఈ అత్తాకోడళ్ళు కార్తీక మాసం నదీ స్నానం చేసి దీపాలు పెట్టుకునేవాళ్ళు. ఆఖరి పిల్లకి పోలికి మాత్రం ఇంటి పనులన్నీ అప్పచెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. నెల రోజులు గడిచిపోయింది. ఒకరోజు కూడా కార్తీక దీపం పెట్టలేకపోయింది పోలి. ఆఖరి స్నానంకి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళు. పోలి ఇంట్లోనే గంగా, గోదావరి, కావేరి అనుకుంటూ ఇంట్లోనే స్నానం చేసి వెన్న చిలికి వెన్న తీసింది. కవ్వానికున్న జిడ్డు తీసి చీర కొసలు ఉంది కదా, కొసల నుంచి దారాలు లాగి కొంత మెలిపెడితే చిన్న చిన్న వత్తులు 2 చేసింది. ఆ వెన్న మీద బాగా మెదిపి జిడ్డు అంటించింది. నీళ్లు బాణలు ఉంటాయి, అంటే చాకలి బాణలు అంటారు. ఆ బాణలో దీపం వదిలిపెట్టింది. దండం పెట్టుకుంటుంది. విష్ణుమూర్తి కార్తీక దామోదరుడు కదా, వైకుంఠంలో నిలబడి చూస్తున్నాడట. ఒక బాణలో కదులుతున్న దీపం ఆయన్ని ఆకర్షించింది. అది చూస్తే ఆ పిల్ల భక్తిగా ఆ బాణ దగ్గర మోకాల మీద కూర్చొని, కార్తీక దామోదర రక్షించు తండ్రి అని నదీ స్నానం చేయలేకపోయాను, ఈ పూజను నీకు సమర్పిస్తున్నాను అని దండం పెట్టుకుంటుంది. ఆయనకు ఆమె భక్తి బాగా నచ్చుతుంది. విష్ణుమూర్తి పాసకులు సుశీలుడిని పిలిచి భూలోకంకి వెళ్ళి ఆ పోలిని తీసుకొని రా అని చెప్తారు. అక్కడి నుంచి దివ్య విమానం వచ్చేసింది. రావడం పోలిని విమానంలో కూర్చోపెట్టుకున్నారు. విమానం కదులుతుంది. నదీ తీరంలో ఉన్నారు పోలి అత్త కోడళ్ళు. నదీ తీరంలో ఉన్నంత మాత్రాన భక్తులు కాదు. జనం అందరూ చూస్తుండగా విమానం వెళుతూ ఉంది. ఆ విమానంలో పాత చీర కట్టుకున్న పోలిని అప్సరసలు సేవిస్తూ ఉన్నారు. నదీ తీరంలో ఉన్న జనం పోలి స్వర్గం వెళుచున్నది, పోలి వెళుచున్నది అని అరిచారు. అత్తాకోడళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా పోతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలి కాళ్ళు పట్టుకుంటుందట. అత్తగారి కాళ్ళు పెద్ద కోడలు, చిన్న కోడలు అలా పట్టుకుని వేలాడుతూ వెళ్తారు పైకి. వెళ్ళేసరికి ఆ సుశీలుడు, మీరు ఎవరు, మీకు అర్హత లేదు, పొండి వదిలేయండి చేతులు అన్నారు. అత్తగారు, ఇది నా చిన్న కోడలు, కోడలికి అర్హత వస్తే మాకు రాదా, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళు అన్నది. అప్పుడు సుశీలుడు, నదీ స్నానం చేస్తూ కూడా కోడలికి శాపనార్థాలు పెట్టావు కదా నువ్వు. దీపాలు పెడుతూ ఇతరులతో మాట్లాడడం నేరారోపణలు చేశారు. ఇలా చేసిన వారికి స్వర్గంలోనికి ప్రవేశం లేదు అని కత్తి తీసి మాలి చేతి మీద కొట్టేశాడు. అంతలో అత్తాకోడళ్ళు అందరూ కింద పడిపోతారు. పోలి మాత్రం స్వర్గంలోనికి వెళ్ళింది. విష్ణు సాన్నిధ్యం పొందింది. ఈ కథ చెప్పుకొని నీళ్ళల్లో దీపాలు విడిచిపెట్టింది. ఓం నమ శివాయ.